ఏం చేశారంటే మమ్మల్ని చెప్పారండి. అలా నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు మండలం బట్టేపాడులో పెన్షన్ డబ్బుల విషయంలో తండ్రి కొడుకుల మధ్య జరిగిన ఘర్షణ దారుణానికి దారితీసింది. మత్తులో ఉన్న కొడుకు మస్తానయ్య డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి చేయగా నిరాకరించిన తండ్రి పుల్లయ్య క్షణికావేశంతో కర్రతో మోదడంతో మస్తానయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గ్రామంలో విషాదం నెలకొంది. ఆయనకొక్కడే కొడుక మీకు భార్య ఇద్దరు పిల్లలు నెల్లూరుపాలెంలో ఉంటుంటారు. అక్కడి నుంచి ఆ భార్యతో కూడా గొడవ పడితే ఆమె అలిగి వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళిపోయింది. వీడు ఇక్కడికి తిరుగుతూ ఉంటాడు. ఈరోజు వాళ్ళ నాన్నగారికి పెన్షన్ రావడంతో పెన్షన్ డబ్బుల కోసమని ఉదయాన్నే 7 గంటలకేటకి మా బట్టేపాడు అర్జునవాడకు వచ్చి వాళ్ళ నాన్న దగ్గర బలవంతంగా ఒక 1000 రూపాయలు లాగేసుకుంటాడు. ఆ లాగేసుకున్న డబ్బులతో పోయి తాగేశాడు. తాగి మరికొంత డబ్బులు కావాలని వాళ్ళ నాన్నగారితో గొడవ పడుతూ ఉంటే ఇద్దరు కలపడుకొని ఆయన కూడా తాగేసి ఉన్నాడు వచ్చిన పెన్షన్ డబ్బులతో. కొడుకులు ఇద్దరు కూడా తాగిన మైకంలో మద్యం